హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఈసారి డబ్బా కలర్ మార్చారు. మరి ఆ కలర్ ఎలాగైతే మారిందో వీళ్ళకి సంబంధించిన ఫీచర్స్ కూడా అలానే మారినట్టు కనిపిస్తున్నాయి. మరి ప్రాపర్ ప్రైజింగ్లో దీన్ని తీసుకొచ్చారనుకోండి, కిల్లర్ ఫోన్ అవుద్ది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 200 మెగాపిక్సెల్ కెమెరా. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చైనాలో ఎప్పుడో లాంచ్ చేశారు. మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లో అయితే అక్కడ లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఎలా తీసుకొస్తారో చూడాలి. మరి రెడ్మీ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్గా అంత బాగా మంచి మొబైల్స్ తీసుకొచ్చినట్టయితే నాకు అనిపించలేదు. మరి 13 ప్రో తోటి వీళ్ళు మ్యాజిక్ చేస్తారంటే 13 సిరీస్ తోటి ఇండియాలో మళ్ళీ మ్యాజిక్ చేస్తారా లేదా చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో, దీని ప్రైజింగ్ ఏముండబోతుంది? మరి నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ప్రైజింగ్ రివీల్ కాలేదు. మీరు ఏముండబోతుంది అనేది కింద కామెంట్లో రాయండి. ఒకవేళ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి, పోస్ట్ చేసే టైంకి ప్రైజింగ్ రివీల్ అయిపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో అయితే పిన్ చేస్తాను. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసిద్దాం. ఫ్రెండ్స్, ఇదే రెడ్మీ నోట్ 13 ప్రో 5G మొబైల్. బాక్స్ పైన మీరు చూశారు, ఇంతకుముందు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 200 మెగాపిక్సెల్ అల్ట్రా రెజల్యూషన్ కెమెరా ప్లస్ స్నాప్డ్రాగన్ 7S Gen 2ని అయితే దీనిలో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే సేమ్ ఉన్నాయి, కాకపోతే దీనిలో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 120 హెర్ట్జ్ సంబంధించిన ప్రో అమోలెడ్ డిస్ప్లేని యూజ్ చేశారని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డాల్బీ విజన్ అట్మాస్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 68 బిలియన్ కలర్స్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది 4 నానోమీటర్ ప్రాసెసర్, 67 వాట్స్ చార్జర్ ఉంటుంది. బాక్స్లో ఇచ్చారు. 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. స్క్రాచ్ అండ్ డ్రాప్ రెసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకు యాక్సిస్ హ్యాప్టిక్స్ ఉంటాయని చెప్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. అంతేకాకుండా IP54 ఉంది. 68 లాగా దీనికి కూడా, అంటే దాని హైయర్ వేరియంట్కి 68 ఇచ్చినట్టు దీన్ని కూడా ఇస్తే బాగుండు. ఇగో సీల్ బ్రేక్ అయింది. ఇగో ఇట్లా బాక్స్ కూడా ఓపెన్ అయిపోయింది. లోపల మనకు సేమ్ టు సేమ్ ఇవే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డులు ఉన్నాయి. దాంతోపాటే ఈసారి బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. కొంచెం బ్లాక్ కలర్లో కూడా కనిపిస్తుంది ఇది. మరి సిమ్ ఎజెక్టర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసేసారు. లోపల వైపు మొబైల్ ఉంది. కింది వైపు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 67 వాట్స్ ఛార్జర్తో పాటు ఇక్కడ మనకు కేబుల్ని ప్రొవైడ్ చేసేసారు. దీన్ని మనం సైడ్కి ఉంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అనుకున్నాను నేను, కాకపోతే ఇక్కడ చూడండి ఈ కలర్లో ఉంది. ఇది మనకు డ్యూయల్ టోన్లో అయితే చూడడానికి కనిపిస్తుంది. స్టైలిష్గానే ఉంది. ఇంతకుముందు నేను ఇటువంటి డిజైన్లు వేరే మొబైల్లో చూడలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టు 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఇక్కడ మనకు ఈ లెన్స్ కూడా కొంచెం బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. పైవైపు స్పీకర్కి నాయిస్ క్యాన్సలేషన్ 3.5mm జాక్ ఇచ్చారు. ఇక్కడ స్టీరియో స్పీకర్స్ కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక స్పీకర్ కనిపిస్తుంది. ప్లస్ ఇది ఐఆర్ బ్లాస్టర్ అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ కింద కూడా స్పీకర్స్ ఉన్నాయి. టైప్-C పోర్ట్ ఉంది. సిమ్ ట్రైన్ కూడా కింది వైపే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం బయటికి తీసి చూద్దాం. ఇక్కడ మనం 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. సో మరి చాలామంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో కర్వ్ డిస్ప్లేని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని కూడా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేయబడిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసాను. ఇక్కడ ఎంఐ అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్దాం. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ఇక్కడ స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది చూసారా, చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. 90% కంటే ఎక్కువ ఉన్నట్టే మనం ఇక్కడ గమనించవచ్చు. దానికి రీజన్ ఇక్కడ మీరు చూడండి, చుట్టూ వైపులా మనకు అసలు బెజిల్స్ ఉన్నట్టే కనిపించట్లేదు. కింద మాత్రం కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇక మనం దీనిలో చూసుకున్నట్టయితే బ్లోట్వేర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. అది మనము షామీలో ఎప్పుడు చూస్తూ ఉండేదే. ఇక్కడ మన అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మిగతా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు MIUI 14 వర్షన్ ఉంది, కానీ ఆండ్రాయిడ్ 13 వర్షన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు కదా. సో మరి మనకు స్మూత్గానే అనిపిస్తుంది. ప్లస్ మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఇక్కడ మీకు గేమ్స్ అయితే చూపిస్తాను. ఈ బబుల్ గేమ్ కాదు, కానీ వేరే పెద్ద హైగ్రాఫిక్ గేమ్ ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో మరి దీనిలోకి వెళ్ళి బయటకు వచ్చేద్దాం. కెమెరా గురించి మాట్లాడినట్టయితే నా తెలిసి అయితే కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనకు 200 మెగాపిక్సెల్ సపరేట్ ప్రొవైడ్ చేశారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPS లో అయితే మనము వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4x వరకు అయితే మనం జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియో గురించి మాట్లాడితే 2x వరకు అయితే వెళ్తుంది. పోర్ట్రేట్ మోడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి ఎక్స్ట్రాగా అంటే ఒక ప్రో మోడ్, అంతే, లాంగ్ ఎక్స్పోజర్, స్లో మోషన్ లాంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే షామీకి సంబంధించిన దాంట్లో చాలా రకాల ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ట్యాప్ టు టేక్ ఏ ఫోటో అని చెప్పేసి ఇట్లాంటి ఇంకా చాలా రకాల ఫోటోస్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీనిలో ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే దీనిలో ఉంటాయి. చూద్దాం ఎట్లా పనిచేస్తాయి అనేది. ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 1080p 60 fps రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయలేదు. మరి ఫోన్ తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ మరి వీడియోస్ చూసేసి మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో కూడా రాయొచ్చు ఎలా వస్తున్నాయనేది.
మరి ఇక్కడ మీరు డిస్ప్లే చూసినట్టయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకు అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్లాక్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. మనకు బ్రైట్నెస్ కూడా బాగుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ మనకు వివింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. దాంతోపాటు సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది స్టీరియో స్పీకర్స్ కారణంగా. ఎవరైతే ఎక్కువగా నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ లేకపోతే దీనిలో చూస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ మనం దీని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, దీనిలో మరి గేమ్ ప్లే గురించి మాట్లాడినట్టయితే బాగుంది. ల్యాగ్స్ ఎక్కడ చూడడానికి కనిపించలేదు మరి నేను ఆడినంతసేపు. ఇప్పటికీ నేను 2 స్టేజెస్ అయితే కంప్లీట్ చేశాను. దాని ప్రకారం చూసుకున్నట్టయితే నాకు పెద్దగా హీట్ అయినట్టు కూడా అనిపించలేదు. ఒక్కసారి ఇక్కడ జంపింగ్ చేసి కూడా చూద్దాం. జంపింగ్ చేసి చూసినా కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయా లేదా ఇటువంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. సో చూసుకున్నట్టయితే హెవీ గేమ్స్ని కూడా ఈ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో రాయొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా రెడ్మీ నోట్ 13 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్. మరి స్నాప్డ్రాగన్ 7S Gen 2 గురించి మాట్లాడినట్టయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మరి చెప్పుకోదగ్గది కూడా ఏం కాదు, చెప్పుకోలేనిది కూడా ఏం కాదు. మంచి పర్ఫార్మెన్స్ అంటే మీరు మీడియం లెవెల్ గేమింగ్ అయినా అవన్నైనా బాగానే చేసుకోవచ్చు. ప్లస్ ఇక మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినా, కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినా అన్నీ బాగున్నాయి. మరి హయ్యర్ వేరియంట్లో ఎలాగైతే IP68 రేటింగ్ ఇచ్చారో దీనిలో కూడా అదే రేటింగ్ ఇస్తే బాగుండు. ఎందుకంటే ఈ బడ్జెట్లో అంటే నాకు తెలిసి ఇది 20 నుంచి 25 వేల బడ్జెట్లో మనము వేరే బ్రాండ్లలో కూడా IP రేటింగ్ చూస్తున్నాం కాబట్టి దీనిలో కూడా ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ ఇక దీనిలో మనం దీని గురించి మాట్లాడినట్టయితే ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు. కొంతమంది కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటూ ఉంటారు. సో మరి మీకు ఎటువంటి టైప్ డిస్ప్లే నచ్చుతుంది అనేది కింద కామెంట్లో రాయండి. ప్లస్ ఇక మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే యూఐలో చాలా బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి. మరి వీటిని అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. కాకపోతే కొన్ని సిస్టమ్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటాయో అవైతే అన్ఇన్స్టాల్ చేయలేము. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ బ్లోట్వేర్స్ని తక్కువ చేసి వీళ్ళ యూఐ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మొబైల్స్ అనేవి ఇంకా ఎక్కువ సేల్ అయితే అవుతాయి. మరి ఈ రెడ్మీ నోట్ 13 ప్రో తోటి షామీ వాళ్ళు కంబ్యాక్ చేశారనే చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ప్రైజింగ్ ఏం పెడతారు అనేది అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.